కాలనీలోనూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యం బయటపడింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని మల్లాపురంలోని జగనన్న కాలనీలో గృహప్రవేశానికి ముందే ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. జగనన్న కాలనీలో స్థానికురాలు హేమాజ్యోతికి ఇల్లు మంజూరైంది. అయితే ఆమె భర్త దివ్యాంగుడు కావడంతో ఇంటి నిర్మాణం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో ఇంటి నిర్మాణం కాంట్రాక్టర్ను వైసీపీ 30వ వార్డు కౌన్సిలర్ భర్త గోరంట్ల సత్యకి అప్పగించింది. అయితే గృహప్రవేశానికి ముందే ఇంటి పైకప్పు కూలిపోయింది. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 1,80,000 చెల్లించగా అదనంగా మరో 1,30,000 అప్పు చేశారని హేమజ్యోతి ఆవేదన చెందుతోంది. ఇంటి నిర్మాణం కోసం నాసిరకం సిమెంట్ వాడటమే కారణమని కన్నీరు మున్నీరవుతోంది. దానికి 8 నుంచి 10 సంచుల లోపలే సిమెంట్ వేసినారు. అంతే అన్న వేసిండేదే 10 లోపలనే టోటల్ అంతా కలిపి టాప్ కోటనా టాప్ ఆటను ఏకమోయి అకండనా దేనికి నుంచి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, జగనన్న ఇల్లు ప్రజల ప్రాణాల మీదకి తీసుకొస్తున్నాయి. నాసిరకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాయదుర్గం పట్టణంలోని పేదలకు మల్లాపురం సమీపంలో జగనన్న కాలనీ ఏర్పాటు చేసి అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇళ్ల నిర్మాణం నాసిరకంగా చేపట్టడంతో బాధితులు ఆందోళన బాట పట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా హేమజ్యోతి అనే ఒక లబ్ధిదారుకు జగనన్న ఇల్లు మంజూరు చేశారు. అందులో భాగంగా ఆమె భర్త వికలాంగుడు కావడంతో ఇంటిని నిర్మాణం చేపట్టలేక అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చారు. వైసీపీ కార్పొరేటర్ గోరంట్ల సత్యకి కౌన్సిలర్ గా ఉన్న సత్యకి ఇళ్ల నిర్మాణం బాధ్యతలను అప్పగించారు. అతనే కాంట్రాక్టర్ గా ఉంటూ మల్లాపురం కాలనీలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాడు. అయితే నాసిరకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో ఒక్కసారిగా హేమజ్యోతికి చెందిన ఇల్లు పైకప్పు మొత్తం కుప్పకొలిపోయింది. దీంతో బాధితురాలతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి 1,80,000 రూపాయలు గోరంట్ల సత్యకి రావడంతో పాటు అదనంగా 1,30,000 రూపాయలు తాము బయట వడ్డీకి తీసుకొచ్చి కాంట్రాక్టర్ గా ఉన్న కౌన్సిలర్ గోరంట్ల సత్యకి ఇచ్చాము. అయితే ఇప్పుడు నాసిరకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తంగా ఇసుకతో నిర్మాణం చేపట్టడంతో ఉన్న పైకప్పు మొత్తం కూలిపోయింది. దీంతో తాము తీవ్రంగా నష్టపోయాము. ఇప్పుడు నష్టం తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. ఫోన్ చేస్తే కనీసం ఎవరైతే కాంట్రాక్టర్ గా ఉన్న కౌన్సిలర్ భర్త గోరంట్ల సత్తి కనీసం స్పందించడం లేదు. ఫోన్ కూడా స్పందించడం లేదు. అధికారులు పట్టించుకోవడంతో కూడా కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము తీవ్రంగా నష్టపోయాం. నాసిరకంగా నిర్మాణం పనులు చేపట్టడంతోనే ఇల్లు జగనన్న కాలనీలో ఉన్న ఇల్లు కూలిపోయాయి. మొత్తంగా ఆ కాలనీలు మల్లాపురం కాలనీలో నిర్మాణం చేపట్టిన ఏ ఒక్క ఇల్లు కూడా నాణ్యతతో నిర్మించలేదు. నాసిరకంగా నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ లబ్ధిదారులు ఉండే పరిస్థితి లేదు. ప్రభుత్వం పేరుకు మాత్రమే గొప్పలు చెప్పుకుని నిర్మాణం చేపడుతున్నాము, నాణ్యతతో కూడిన నిర్మాణాలు ఉన్నాయి, జగనన్న కాలనీలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే అవి నాసిరకంగా నిర్మాణం చేపట్టడంతో ఎప్పుడు అవి కూలిపోతాయన్న ఆందోళన లబ్ధిదారుల్లో ఏర్పడుతోంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సురేష్.